హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఇంకా మన ఛానల్లో కంప్లీట్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ ఉంది. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ గుజరాత్ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క స్టేట్ కనుక అప్లోడ్ చేసినట్లయితే కంప్లీట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. గోవా స్టేట్ అనేది 1987 మే 30న 25th స్టేట్గా గోవా స్టేట్ అనేది ఏర్పడడం జరిగిందండి. 1987 మే 30న 25th స్టేట్గా గోవా స్టేట్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. దెన్ గోవా క్యాపిటల్ వచ్చరికి పానాజీ అండి. పానాజీ క్యాపిటల్ ఆఫ్ గోవా అండి. దెన్ సీఎంగా ప్రమోద్ సావంత్, గోవా స్టేట్ సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. గోవా స్టేట్ యొక్క గవర్నర్ వచ్చరికి శ్రీధరన్ పిల్లై గారు అండి. పిఎస్ శ్రీధరన్ పిల్లై గారు గోవా స్టేట్ గవర్నర్గా ఉన్నారు. నెక్స్ట్ గోవా స్టేట్ బర్డ్ వచ్చరికి ఫ్లేమ్ థ్రోటెడ్ బుల్బుల్. ఫ్లేమ్ థ్రోటెడ్ బుల్బుల్ అండి. స్టేట్ ఎనిమల్ వచ్చరికి గౌర్. దీన్నే ఇండియన్ బైసన్ అని కూడా అంటారు. వన్స్ అగైన్ రిపీటెడ్, 1987 మే 30న 25th స్టేట్గా గోవా స్టేట్ అనేది ఏర్పడడం జరిగింది. క్యాపిటల్ వచ్చరికి పానాజీ, సీఎం వచ్చరికి ప్రమోద్ సావంత్, గవర్నర్ వచ్చరికి శ్రీధరన్ పిల్లై, స్టేట్ బర్డ్ వచ్చరికి ఫ్లేమ్ థ్రోటెడ్ బుల్బుల్, స్టేట్ ఎనిమల్ వచ్చరికి గౌర్. గోవా స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ వచ్చరికి ఫస్ట్ వన్ మొల్లెం నేషనల్ పార్క్ అండి. మొల్లెం నేషనల్ పార్క్. దీన్ని భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అంటారు. సెకండ్ వన్ సలీం అలీ బర్డ్ శాంచురీ అండి. సలీం అలీ బర్డ్ శాంచురీ. సలీం అనే పర్సన్ అనేది ఫేమస్ పర్సన్ అండి. ఇతనికి ఒక టైటిల్ ఉంది, ఒక బిరుదు ఉంది. అదేంటనేది కమెంట్ చేయండి. నేషనల్ పార్క్స్ వచ్చేసరికి మొల్లెం నేషనల్ పార్క్. సెకండ్ వన్ సలీం అలీ బర్డ్ శాంచురీ. హయ్యెస్ట్ పీక్ వచ్చేసరికి సోసోగఢ్. సోసోగఢ్ అనేది హయ్యెస్ట్ పీక్ ఉంది గోవాలో. ఇది వచ్చేసరికి వెస్ట్రన్ ఘాట్స్లో ఉందండి. వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది. వన్స్ అగైన్ రిపీటెడ్, మొల్లెం నేషనల్ పార్క్, దీన్నే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అంటాం. సెకండ్ వన్ సలీం అలీ బర్డ్ శాంచురీ. హయ్యెస్ట్ పీక్స్ వచ్చరికి సోసోగఢ్ అండి. ఇది వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో ఉంది. గోవా స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ చూద్దామండి. ఫస్ట్ వన్ బోండ్లా వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. సెకండ్ వన్ చొరావ్ ఐస్లాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. చొరాండ్ ఐస్లాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. దే బర్డ్ శాంచురీ కూడా అండి. దెన్ దీన్నే డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంచురీ లేదా వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చరికి కోటిగావ్, కోటిగాన్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఫోర్త్ వన్ మాడే వైల్డ్ లైఫ్ శాంచురీ. ఫిఫ్త్ వన్ భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. దీన్నే మొల్లం వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. సిక్స్త్ వన్ నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంచురీ. వన్స్ అగైన్ రిపీటెడ్, బోండ్లా వైల్డ్ లైఫ్ శాంచురీ, చిరవ్ ఐస్లాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కోటెగావ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మాడే వైల్డ్ లైఫ్ శాంచురీ, భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంచురీ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ గోవా స్టేట్ ఇన్ఫర్మేషన్ అండి. గుర్తుపెట్టుకోండి. గోవా స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ వచ్చరికి ఫస్ట్ వన్ మండి అండి. సెకండ్ వన్ జాగోర్. థర్డ్ వన్ కోల్. ఫోర్త్ వన్ దక్ని. దక్ని. వన్స్ అగైన్ రిపీటెడ్, మండి, జాగోర్, ఖోల్, దక్ని. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఇన్. నెక్స్ట్ వన్ గోవా స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, స్టేడియం చూద్దామండి. గోవా స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ వచ్చరికి గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెకండ్ వన్ పోర్ట్ వచ్చరికి మర్మగో పోర్ట్ అండి. గోవా స్టేట్లో ఉన్నటువంటి పోర్ట్. దెన్ గోవా ఈజ్ ద లీడింగ్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్టింగ్ పోర్ట్ ఆఫ్ ఇండియా. గోవా స్టేట్లో ఉన్నటువంటి మర్మగో పోర్ట్ నుంచి ఐరన్ ఓర్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఈ పోర్ట్ వచ్చరికి టోటల్ కోస్టల్ లైన్ వచ్చరికి గోవాలో 160 కిలోమీటర్స్ ఉందండి. 160 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఆఫ్ గోవా. దెన్ దీన్నే 160 కిలోమీటర్స్ లేదా 99 మైల్స్ అని కూడా అంటామండి. 99 మైల్స్ ఆర్ 160 కిలోమీటర్స్ అంటాము. పోర్ట్ వచ్చరికి మర్మగ్గో పోర్ట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేడియం వచ్చరికి
ఫటోర్డా స్టేడియం అండి. ఇది వచ్చరికి ఫుట్బాల్ అండ్ క్రికెట్ మల్టీ స్టేడియం అండి. స్టేడియం వచ్చరికి నేమ్ ఏంటండి? ఫటోర్డా స్టేడియం. ఇది ఫుట్బాల్ అండ్ క్రికెట్ స్టేడియం అండి. గోవా స్టేట్ నుంచి 2 వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ చర్చెస్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ గోవా. ఇది 1986లో రికగ్నైజ్ చేశారు. ఇది వచ్చరికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కల్చర్లో ఉంది. సెకండ్ వన్ ఉన్నటువంటిది న్యాచురల్ ఉంది. దీన్ని వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు అంటారు. ఇది 2012లో దీన్ని ఫౌండ్ చేశారు. ఇది నాట్ ఓన్లీ గోవా అండి. ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ ఈ 5 స్టేట్లలో ఇంటర్లింక్ అయి ఉంటుందండి వెస్టర్న్ ఘాట్స్ అనేది. ఇది 2012లో రికగ్నైజ్ చేశారు. ఇది న్యాచురల్ హెరిటేజ్ సైట్ అండి. 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ చర్చెస్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ గోవా, ఇది 1986 కల్చర్లో భాగంగా. సెకండ్ వన్ వెస్టర్న్ ఘాట్స్ 2012లో. ఇది నాట్ ఓన్లీ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. ఇది వచ్చరికి న్యాచురల్ హెరిటేజ్ సైట్ అండి. మిస్లినియస్ అంశాల్లో భాగంగా గోవా స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఏరియా వైజ్గా స్మాలెస్ట్ స్టేట్ అండి. ఇది స్మాలెస్ట్ స్టేట్ అండి. సెకండ్ స్టేట్ వచ్చేసరికి సిక్కిము, థర్డ్ వచ్చేసరికి త్రిపుర అండి. ఫస్ట్ వన్ గోవా, సెకండ్ వన్ సిక్కిం, థర్డ్ వన్ త్రిపుర. స్మాలెస్ట్ వచ్చేసరికి గోవా అన్నాం కదండి. హయ్యెస్ట్ ఏరియా వైజ్గా అయితే రాజస్థాన్ స్టేట్ అండి. నెక్స్ట్ ఇండియాలో మేజర్గా ఉన్నటువంటి ఐస్లాండ్స్, అది పశ్చిమ తీరంలో వెస్ట్ కోస్టల్ సైడ్లో ఉన్నటువంటిది అజ్ని దీవ్ అండి. ఇది వచ్చరికి గోవా స్టేట్లో ఉంది. నెక్స్ట్ రివర్ సైడ్ సిటీస్ వచ్చరికి మాండవి రివర్ పక్కన ఉన్నటువంటిది పానాజీ అనేది గోవా స్టేట్ యొక్క క్యాపిటల్. దీని ఏ రివర్ పక్కన ఉందంటే మాండవి రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ ఇండియాలో బీచెస్లో భాగంగా గోవా స్టేట్ నుంచి ఇంపార్టెంట్ బీచ్ వచ్చరికి కొల్వా బీచ్, డోనాపాలా, మిరామార్, అంజునా, వేగటర్, అరంబోల్ బీచ్, అంగోడా బీచ్, సింక్వెరెం బీచ్. ఇవి ఇంపార్టెంట్ బీచెస్ అండి గోవా స్టేట్లో ఉన్నటువంటివి. నెక్స్ట్ లీస్ట్ పావర్టీ స్టేట్ వచ్చరికి సెకండ్ పొజిషన్లో ఉందండి గోవా, 0.75 lakhs విత్ రెస్పెక్ట్. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది 0.5 lakhs తోటి సిక్కిం స్టేట్ ఉందండి. సో పేదరికంలో రాష్ట్రాల పరంగా సెకండ్ పొజిషన్లో గోవా ఉంటే ఫస్ట్ పొజిషన్లో సిక్కిం ఉందండి. లిటరసీ రేట్లో థర్డ్ పొజిషన్లో ఉందండి 88.7% తోటి. దెన్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి లిటరసీ రేట్లో టాప్లో ఉన్నటువంటి స్టేట్ వచ్చరికి ఫస్ట్ వన్ కేరళ 94%, సెకండ్ వన్ మిజోరం వచ్చరికి 91.3% తోటి ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉంటే లిటరసీ రేట్లో థర్డ్ పొజిషన్లో గోవా స్టేట్ 88.7%తో ఉంది. నెక్స్ట్ మేల్ లిటరసీ రేట్ పురుషుల అక్షరాస్యలో భాగంగా గోవా స్టేట్ అనేది థర్డ్ పొజిషన్లో ఉందండి. ఫస్ట్ సెకండ్ పొజిషన్లో దెన్ కేరళ అండ్ మిజోరం. ఇక్కడ లిటరసీ రేట్లో జనరల్ లిటరసీ రేట్ కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ అనేది కేరళ, మిజోరం, దెన్ గోవా ఉందండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోవా స్టేట్లో ఉన్నటువంటి సెక్స్ రేషియో వచ్చేసరికి 973 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. 973 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. నెక్స్ట్ బార్డర్ షేరింగ్ విత్ వచ్చేసరికి మహారాష్ట్ర అండ్ కర్ణాటక స్టేట్ 2 ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉందండి. అవి వచ్చేసరికి మహారాష్ట్ర దెన్ కర్ణాటక అండి. ఏరియా వైజ్గా అయితే ఫస్ట్ పొజిషన్లో ఉందండి స్మాలెస్ట్లో. నెక్స్ట్ లీస్ట్ పావర్టీలో వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉంది. లిటరసీ రేట్లో థర్డ్ పొజిషన్లో ఉంది. మేల్ లిటరసీ రేట్లో కూడా థర్డ్ పొజిషన్ ఉంది. ఇది గోవా స్టేట్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అప్లోడ్ అయి ఉందండి. ఇంకా మన ఛానల్లో తెలంగాణ స్టేట్లో భాగంగా డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014, 15, 16 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ ఉంది. ఇది డైలీ ఈవినింగ్ 6 o'clock అప్లోడ్ అవుతుందండి. ఒకసారి చెక్ చేయండి. కరెంట్ అఫైర్స్ సిరీస్ కూడా ఉంది. సో చెక్ చేయండి. ఒకవేళ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.